గతంలో టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులోని 5, 14 డివిజన్లలో పర్యటించి ఆయా డివిజన్లలోని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్లకు శంకుస్థాపన చేశారు. కేంద్రం నుంచి విడుదలైన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయేలా వైసీపీ దుర్మార్గపు పాలన చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు. మూడు పార్కులు, ఒకటి 5వ డివిజన్ లో, రెండోది 14వ డివిజన్ లో, మూడోది 16వ డివిజన్ లో. ఈ రోజు మార్నింగ్ 5వ డివిజన్ లో ఉన్న పార్క్ ని సందర్శించడం జరిగింది. అయితే 2014-19లో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో పార్కుల్ని ఎంతో డెవలప్ చేశాం. నెల్లూరు తీసుకుంటే 54 డివిజన్ లో ఏదైతే లేఅవుట్లలో పార్కు స్థలాలు లేదో అన్ని పార్కులు చేయాలని ఆదేశించడం, దానికి తగ్గట్టుగా అధికారులు కూడా చేశారు. చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చాం, చక్కగా ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో, తెలుగుదేశం వాళ్ళ మీద కోపంతో వాటిలన్నిటినీ నిర్విరామం చేసింది. అంటే ఏ ఎక్విప్మెంట్ చూసినా అది సరిగా పనిచేయటంలా. నేను ఇవాళ 5వ డివిజన్ లో 2 ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ దిగితే 2 పనిచేయటంలా, రాసుకుంటుండాయి, కొట్టుకుంటుండాయి. అందుకనే ఈ రోజు యాక్చువల్ గా దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ రోజు ఉదయం 5వ డివిజన్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించాం. గతంలో 2014-19 కంటే కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్, పిల్లలు చక్కగా ఆడుకోవాలి, పెద్దవాళ్ళు చక్కగా జిమ్ సైజ్ చేసుకోవాలి, వాకింగ్ ట్రాక్ చేసేట్టుగా 30 లక్షల రూపాయలతో యాక్చువల్ గా 5వ డివిజన్ లో పార్క్ డెవలప్ చేస్తున్నాం. దాంట్లో కొంత CSR ఫండ్ ఇస్తున్నారు. అదేవిధంగా 14వ డివిజన్ లో కూడా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో దీంట్లో కూడా మరొక 30 లక్షలతో యాక్చువల్ గా ఈ పార్క్ డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ 16 డివిజన్ల వల్ల ఆ యొక్క ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా ఇదే విధంగా చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులు డెవలప్ చేస్తాం. చక్కగా మంచి వన్ ఆఫ్ ది బెస్ట్. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 చాలా ఇంపార్టెంట్. ఆ 11,000 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి 900 చిల్లర కోట్లు ఖర్చు పెడితే 160 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. మనం ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పి ఆ 160 కోట్లు బడ్జెట్ లో పెట్టించాం. 1 ఇయర్ లో నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది. ఇప్పుడు అక్కడక్కడ కలుషిత వాటర్ వస్తుంది. అది ఎందుకంటే పెన్నా బ్యారేజ్ తీసే వాటర్, అది కూడా చేస్తాను. నెల్లూరు ప్రజలకి నేను సవినయంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము. ఎందుకంటే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేశారు వైసీపీ ప్రభుత్వం. మీరు కట్టిన ట్యాక్స్లన్నీ, అది ఇంటి పన్ను కావచ్చు, కొళాయి ట్యాక్స్ కావచ్చు, లేదా లేఅవుట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, బిల్డింగ్ అప్పుడు అంతా డైవర్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక దఫాలు మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు వాటిలన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తున్నారు. బహుశా మార్చ్ ఎండింగ్ కి ఒక సొల్యూషన్ వస్తుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటర్, సివరేజీ, అమృత స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటర్, సివరేజీ, పార్కులు, స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే దాంట్లో చక్కగా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఎలా పంపించాలి, ఇలా ఇవన్నీ కూడా అనేక దఫాలు సీఎంతో మాట్లాడాం. ఏదైనా ఫైనాన్షియలే, దానికి కూడా సీఎం గారు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ వచ్చేస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, నెల్లూరుని కాదు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగాను అందువల్ల ప్రజలందరూ కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజలు